హలో ఎవ్రీవన్. నేనైతే ఫైనల్‌గా వచ్చేసి ఒసూర్‌లో ఎస్ఎస్‌కే గార్లెండ్స్ అండ్ హోల్‌సేల్ ఫ్లవర్స్ కంపెనీ దగ్గరికైతే వచ్చాననమాట. సో, ఇక్కడికెళ్ళొచ్చేసి మనకి ఒసూర్‌లో వీళ్ళకి అలాగే మార్కెట్‌లో షాప్ ఉంది. అలాగే వీళ్ళకొచ్చేసి మీకు ఆర్డర్స్ తీసుకొని వెడ్డింగ్స్ గానీ, ఫంక్షన్స్ గానీ, రిసెప్షన్స్ గానీ, ఫెస్టివల్స్ గానీ ఆల్ టైప్ గార్లెండ్స్ కుడతారనమాట. చూస్తున్నారు కదా! డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గార్లెండ్స్ అనేవి అయితే వీళ్ళు మీరిచ్చే ఆర్డర్ బట్టి వాళ్ళు మీకు డిజైన్ అనేది మేక్ చేసి పంపిస్తారనమాట. విత్ ఫాస్ట్ డెలివరీ విత్ క్వాలిటీ ఉంటది. అండ్ ఆల్సో గుడ్ అవుట్‌పుట్ ఉంటదనమాట. వీళ్ళ సైడ్ ఇంకా నేను చూసాననమాట. వీళ్ళు అలాగే వచ్చేసి ఈ డెకరేషన్స్ గానీ కూడా చేస్తారనమాట. ఫంక్షన్స్‌కి గానీ, బర్త్‌డే ఫంక్షన్స్‌కి గానీ, హౌస్ ఓపెనింగ్స్ కానీ, సో మ్యారేజ్ ఫ్లవర్ డెకరేషన్ గానీ ఆల్ టైప్స్ ఇక్కడ మనకైతే అవైలబుల్‌గా ఉంటదనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, వీళ్ళైతే డైలీ ఈ ఆర్డర్స్ అనేవి ఉంటాయన్నమాట కంటిన్యూగా వీళ్ళకి. సో, మెయిన్‌గా వీళ్ళకొచ్చేసి గార్లెండ్స్ అనేవి ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయన్నమాట. చూస్తున్నారు కదా! డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గార్లెండ్స్ అనేవి కుడుతుంటారు. ఈవెన్ ఫర్ టెంపుల్స్‌కి రిలేటెడ్ కూడా కుడుతుంటారనమాట. సో, డిపెండ్స్ అపాన్ ఆర్డర్స్ బట్టి టెంపుల్‌కైనా గానీ, ఫంక్షన్స్‌కి గానీ, వెడ్డింగ్స్ గానీ, మ్యారేజ్ ఎంగేజ్‌మెంట్స్ అంతా వాళ్ళకి కావాల్సిన టైప్‌లో వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్‌తో యూజర్ ఒక సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో, యూజర్ సాటిస్ఫాక్షన్ ఎలాగైనా సరే వాళ్ళు హ్యాపీ అవ్వాలని చెప్పేసి విత్ బెస్ట్ అవుట్‌పుట్‌తో వాళ్ళైతే గార్లెండ్స్ అని ఫ్లవర్ డెకరేషన్ అనేది ఇస్తారనమాట. అలాగే మీకైతే హోల్‌సేల్ ఫ్లవర్స్ కావాలన్నా కూడా ఇలా లూజ్ ఫ్లవర్స్ కావాలన్నా కూడా వాళ్ళు అయితే ఇలా రోజ్ గానీ, చామంతి గానీ ఇలా కావాలంటే ఫ్లవర్స్ కావాలంటే కూడా వాళ్ళు పంపిస్తారనమాట. సో, నేనైతే లైవ్‌లో అక్కడికే వెళ్ళాననమాట. అక్కడే వెళ్ళేసి నేను వాళ్ళ దగ్గర చూసాననమాట. నేను కూడా వాళ్ళు ఎలా కుడుతున్నారని చెప్పేసి. అసలు నేను ఎక్కడైనా బయట షాప్‌లో చూస్తే ఎలా కుడుతున్నారు ఇది భలే ఉన్నాయి ఈ డిజైన్స్ అంతా అని చెప్పేసి చూసాననమాట. సో, అక్కడికైతే నేను లైవ్‌లో వెళ్ళి అక్కడ చూడడం వల్ల నాకు అర్థమైందనమాట. సో, నిజంగా చాలా స్కిల్ ఉండాలండి దానికైతే. ఇంకొకటైతే వాళ్ళొచ్చేసి మామూలుగా తేని నుంచి వస్తారనమాట ఆర్డర్స్ కొట్టనీకి. అక్కడ ఇన్‌కేస్ మనకి ఎక్కువ హెవీ ఆర్డర్స్ ఉంటే అక్కడ తమిళనాడు తేని నుంచి వాళ్ళని స్పెషలిస్ట్‌ని పిలుచుకోవచ్చు. అక్కడ స్పెషల్ ఆర్డర్స్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్‌తో కుట్టిపిస్తారనమాట. అలాగే వీళ్ళ దగ్గర రెగ్యులర్ వర్కర్స్ కూడా ఉన్నారు. సో, బేస్డ్ ఆన్ యూజర్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళని ఇన్‌కేస్ అవి హెవీ డిజైన్స్ కావాలంటే బయట నుంచి కూడా పిలిపిస్తారనమాట. సో, చూస్తున్నారు కదా! మామూలుగా అయితే వీళ్ళకి టైం ఉండదనమాట. సో, ఇంకా నేనే అక్కడికెళ్ళి తెలుసుకొని కొంచెం టైం తీసుకొని వీడియో అప్లోడ్ చేయడం అవుతుందనమాట. సో, ఎవరికైనా ఆర్డర్స్ కావాలన్నా ఇన్‌కేస్ వాళ్ళకైతే స్పెషల్ వాళ్ళకి బిజినెస్ పోర్టల్ కూడా ఉంది. అండ్ ఆల్సో నేను మీకైతే స్టార్టింగ్‌లోనే మీకు వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డ్ డీటెయిల్స్ అంతా ఇచ్చాననమాట. మీరైతే వాళ్ళకి రీచ్ అవుట్ అయినారంటే డెఫినెట్‌లీ వాళ్ళు అప్రోచ్ అయితారు. సో, మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు చెప్పారంటే ఒక 2 డేస్ ముందు చెప్పారంటే బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు మీ యొక్క ఆన్ టైమ్ డెలివరీ గానీ మీకు ఒక అవుట్‌పుట్ అనేది మంచిగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా చెప్పడం వల్ల అయితే వాళ్ళకి ఆర్డర్స్‌లో ఉండడం వల్ల మేబీ వాళ్ళకి ఆన్ టైమ్ డెలివరీ గానీ, ఫాస్ట్ పికప్ కానీ చేయలేరు. సో, మీరొక 2 డేస్ ముందు, 3 డేస్ ముందు గానీ డెలివరీ చెప్పారంటే 1 డే బిఫోర్ చెప్పినా కూడా పర్లేదు. సో, వాళ్ళైతే ఆర్డర్స్‌ని టేకప్ చేసి మీకైతే వాళ్ళే డైరెక్ట్ డెలివర్ చేస్తారనమాట. పర్సనే మీకు లొకేషన్‌కి డెలివర్ చేయమంటే లొకేషన్‌కే డెలివర్ చేస్తారు వాళ్ళు. లేదు అని మీరొచ్చి తీసుకొని వెళ్తారంటే మీకు కూడా మీరొచ్చి కంపెనీ దగ్గరకొచ్చి తీసుకొని పోవచ్చనమాట. మాక్సిమం వాళ్ళే డెలివర్ చేస్తారు. బట్ ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ మామూలు కామన్ కదా! సో, చార్జెస్ అలా వాళ్ళకి అక్కడ పడతాయన్నమాట. సో, ఎవరికైనా కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు మీ యొక్క గార్లెన్స్ కానీ, మీ యొక్క డెకరేషన్ గానీ అండ్ గుడ్ వేలో సక్సెస్‌ఫుల్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఏ ఫంక్షన్స్ అయినా, ఏ ఫెస్టివల్స్ అయినా ఫ్లవర్ డెకరేషన్ లేనిదే గార్లెన్స్ లేనిదే మనకి ఆ ఒక్క గ్లామర్ రాదు. ఆ ఒక్క అందం రాదనమాట. సో, మీకు కావాలంటే వీళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. నేను కూడా తెప్పించుకున్నాను. అండ్ ఆల్సో నేను రీసెంట్‌గా ఇంకా వినాయక చవితి రాబోతుంది కదా! 27th ఆగస్టు. సో, నేను కూడా వీళ్ళకి ఆర్ఆర్ చెప్పాననమాట.
వీళ్ళు మా ఊరికి డైరెక్ట్ ఆంధ్రాకి డెలివరీ చేస్తారు. నేను అక్కడికెళ్ళేసి పికప్ చేసుకోవాల్సి ఉంటది. సో, నాకు కూడా నచ్చింది. ఎక్కడైనా నాకేమన్నా ఆర్డర్స్ కావాలన్నా, మా చుట్టుపక్కల ఎవరికన్నా కావాలంటే కూడా నేను కూడా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు వాళ్ళు చేసే అవుట్‌పుట్ అండ్ క్వాలిటీ నచ్చిందనమాట. సో, ఇంకోటి ప్రైజెస్ ఎక్కువుంటాయి అనుకుంటున్నారేమో, కంపేర్ చేసుకోండి. ముందు వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ ప్రైజెస్ కనుక్కొని డిఫరెంట్ కంపెనీస్‌లో కానీ, డిఫరెంట్ షాప్స్‌లో కూడా మీరు మామూలుగా ఎక్కడైనా బయట తీసుకునేటప్పుడు కూడా కంపేర్ చేసుకోండి. రీజనబుల్ ప్రైజే ఉంటది. ఇంకా వాళ్ళ కస్టమర్స్ కావాలంటే తగ్గిస్తారనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.